ఇండస్ట్రీలో అంతే, ఫ్లాప్ వస్తే పట్టించుకునే నాదుడు ఉండడు. అదే హిట్ కొడితే కాస్త రిలాక్స్ అవుదామన్నా తీరిక ఉండదు. వెంకీ అట్లూరి పరిస్థితి ఇలాగే ఉంది. అఖిల్తో మిస్టర్ మజ్ను చేసినప్పుడు తన మీద చాలా కామెంట్స్ వచ్చాయి. విదేశాల హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాడని, అందువల్లే ఫ్లాప్ పడిందని కాస్త ఘాటు విమర్శలే అందుకున్నాడు. వాటికి సమాధానం ధనుష్ సార్ రూపంలో ఇచ్చేశాడు. ఇక తమిళ హీరోతో తెలుగు స్టైల్ సినిమా చేసి 2 లాంగ్వేజెస్ లో హిట్ కొట్టడం చిన్న విషయం కాదు. ఈ విజయమే దుల్కర్ సల్మాన్ ని లక్కీ భాస్కర్ ఒప్పించేలా చేసింది. దీని సక్సెస్ థియేటర్ నుంచి నెట్ఫ్లిక్స్ దాకా మారుమోగిపోయింది. ప్రస్తుతం సూర్య 46 పనుల్లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి మరోసారి సితారా బ్యానర్ కే పనిచేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. రెట్రో రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడొచ్చు. దీని తర్వాత అజిత్ ఒక సినిమా సెట్ అయ్యేందుకు వెంకీ అట్లూరికి దారులు తెరుచుకున్నాయని టాలీవుడ్ టాక్. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ఫామ్ లోకి వచ్చేసిన అజిత్ యువ దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి కథ చెప్పడం లాంటివేమీ జరగలేదు. కానీ స్టోరీ ఉంటే కలవమనే సంకేతం అయితే అజిత్ నుంచి వచ్చిందని వినికిడి. మరోవైపు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక మళ్ళీ ధనుష్ కూడా సినిమా చేద్దామని కబురెట్టేశాడంట. మొత్తానికి వెంకీ అట్లూరి కెరీర్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.